హలో నమస్తే, నేను మీ సుష్మా. వెల్కమ్ టు సుమన్ టీవీ USA. భక్తికి దేశం లేదు, సేవకి హద్దు లేదు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ సనాతన ధర్మానికి, హైందవ సంస్కృతికి ప్రతీకగా నిలిచింది శివ విష్ణు దేవాలయం, పమరాడో రోడ్, కాలిఫోర్నియా. ఈ దేవాలయం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరగనున్నాయి. ఇక్కడ ప్రధాన మూర్తులు గణేశుడు, మహాశివుడు, వెంకటేశ్వరుడు. ఈ వేడుకలు 3 రోజులు నిర్విఘ్నంగా జరగబోతున్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మూర్తికి ప్రత్యేకమైన హోమాలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపిస్తున్నారు. వీటితో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణం మరియు మహాప్రసాదం కూడా అందించబోతున్నారు. మరి ఇలాంటి గొప్ప వేడుకలను నాతో పాటు మీరు కూడా వీక్షించండి. ముదాకరాతమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరంజకం అనాయకైకనాయకం నమామి తం వినాయకం. ఈ శివ విష్ణు దేవాలయం కమిటీ మెంబర్స్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నా పేరండి ప్రభాకర్ ట్రిపుర్నేని. 25 years క్రితం నేను, సుదేష్ కుమారు, బొబ్బా వెంకటాద్రి గారు ఈ టెంపుల్ని స్టార్ట్ చేశాను. కరెంట్లీ ఐఎమ్ వన్ ఆఫ్ ది చైర్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ది శివ విష్ణు టెంపుల్ అండ్ ఆల్సో ఐఎమ్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది టెంపుల్ at this point in time. During the last 25 years, we wanted to look at the South Indian temple. We had a North Indian temple in San Diego. We wanted to have a true South Indian authentic temple. That's where we started Shiva Vishnu Temple.
ఈ వేడుకల్లో మనకి మహాప్రసాదం కూడా ఉండబోతోంది. దీనికోసం మన మహిళలందరూ కలిసి ఏర్పాట్లు చేస్తున్నారు. అవి చూసేద్దాం రండి. హాయ్ అండి. క్యాప్సికమ్ కట్ చేస్తున్నారా? అవునండి. సుమారుగా ఎంతమంది రావచ్చు అంటారు? 250 మంది అయితే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఓకే ఓకే, డూయింగ్ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, అందరూ ఒక్కొక్క చెయ్యి వేస్తేనే అవుతుంది కదా స్వామివారి కళ్యాణం. ఏం వండుతున్నారండి? దాల్ ఓ, పప్పు 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 పెద్ద దబరాలో చేస్తున్నారు. చాలా ఐటమ్స్ కనిపిస్తున్నాయి. ఏంటివండి ఇవన్నీ? ఇది వాంగి బాత్, ఇదేమో సాంబారు, అది పప్పు, ఇవి పెరుగన్నం, మసాలా వడ వేగుతున్నాయి. ఇది ఈరోజు భోజనం. పూజారి గారు, వార్షికోత్సవం ఒక వేడుకగా జరుపుకుంటామా, లేకపోతే దీనికి ఏమన్నా ప్రత్యేక కారణం ఉంటుందా అండి? దేవాలయం ప్రతిష్ఠ జరిగిన ఒక ముహూర్తం దాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఆ దేవతల యొక్క శక్తిని తిరిగి మళ్ళీ దేవతల్లో క్షీణించిన శక్తిని నింపడం జరుగుతూ ఉంటుంది. ఆ దేవతలు భక్తుల యొక్క కోరికలు తీర్చడం ద్వారా ఎంతో కొంత ఆ మంత్రశక్తిని వాడతాయి ఆ దేవతా విగ్రహాలు. అందువల్ల వాటిని తిరిగి మళ్ళీ ఈ మూల మంత్ర జపాలను చేసి, కేవలం మంత్ర జపాలు చేయటం అంటే కేవలంగా చేయటం ఉండదు. ఒక్కొక్క దేవతనికి ఆధారం చేసుకొని ఆ దేవతా గణాలన్నీ ఉంటాయి. శివ, విష్ణు, గణేశ ఈ దేవతలు ప్రధానమైన దేవతలు ఇక్కడ. ఇంతేకాకుండా అనేక దేవతలు, ఇంకా మిగిలిన దేవతలు కూడా ఉన్నాయి. ఆ దేవతలందరినీ కూడా ఆవాహన చేసి, ఒక రకంగా చెప్పాలి అంటే 33 కోట్ల దేవతల్ని, వాళ్ళ యొక్క గణాలని ఆవాహన చేయడం జరుగుతుంది. 33 కోట్లు అంటే అక్షరశః 33 కోట్లు అనే అర్థం కాదు, అది సంకేతం. అది 33 రకాల దేవతలు ఉంటారు. ఆ 33 రకాల దేవతల్ని ఆ విధానంగా ఏ దేవతలు, ఇది శివుడి యొక్క గణాలు ఒక రకంగా శివ మండపం ఉంటుంది, విష్ణు యొక్క గణాలు విష్ణు యొక్క మండపం ఉంటుంది. ఈ దేవతలన్నీ కూడా ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తున్నది ఎదురుగా ఉన్నది, అక్కడ ఉన్నది ప్రధాన కలశమేమో ఆ భగవాన్ విష్ణువు యొక్క కలశం అది. అంతేకాకుండా దాన్ని సర్వతోభద్ర మండలం అంటాం. ఆ సర్వతోభద్ర మండలంలో అనేక రకాల దేవతలు ఈ దేవతా సందర్భంలో మాత్రమే వచ్చి పూజింపదగిన వాళ్ళని. అట్లానే వాస్తు పురుష మండలము, యోగిని మండపము, అట్లానే క్షేత్రపాలక మండలం, ఇట్లా 4 రకాల మండలాలు. ఈ మండలాల్లో అనేక రకాల దేవతలు, ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అట్లా శక్తి అష్టాదశ శక్తులు, ఇట్లా అన్ని రకాల దేవతల్ని వీటిల్లో ఆవాహన చేసి వాటిని త్రికాలార్చన, మూడు త్రయాన్నికమైన దీక్షగా జరుగుతుందన్నమాట. 3 రోజులు కార్యక్రమం జరుగుతుంది. నిన్న మొదటి రోజు పూర్తయింది, వాళ్ళ 2వ రోజు ఆ పూజలు నడుస్తూ ఉన్నాయి. అంతేకాకుండా వీటికి 16 స్తంభాలు అంటే 16 స్తంభాలు ఉంటాయి యాగశాలకి. భజము ఉంటుంది, అన్నీ ఉంటాయి. పూర్తి ఆగమ శాస్త్రం ప్రకారం, ఇది స్మార్తాగమ శాస్త్రం ప్రకారము శివుణ్ణి విష్ణువుని ఇద్దరిని సమానంగా పూజించే సాంప్రదాయం ప్రకారము శృంగేరి పద్ధతిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. నిన్న 1వ రోజు పూర్తయింది, 2వ రోజు కొంత పని పూర్తయింది. మాధ్యాహ్నిక పూజ మేము చేయబోతూ ఉన్నాం కొంచెంసేపట్లో. ఇలాగే నిర్విఘ్నంగా ఈ వేడుకలు కొనసాగాలని కోరుకుంటున్నామండి.
దేశం దాటి వచ్చిన మనుషులు వారి మూలాలను మర్చిపోకుండా ఉండటం వారి గొప్పతనం. అలా నిలుపుకోవడానికి తోడ్పడుతున్న ఈ శివ విష్ణు దేవాలయం 25 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో మా సుమన్ టీవీ తరపున హృదయపూర్వక అభినందనలు. మనవారు జరుపుకుంటున్న ఇలా ప్రత్యేకమైన కార్యక్రమాలు మీరు ఇంకా చూడాలనుకుంటుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుమన్ టీవీ USA. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.